బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో బుధవారం భవానీమాల ధరించిన భక్తులతో అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులను చెల్లించుకుని దీక్షలను విరమింపచేశారు. సర్వదర్శనం భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో నిలుచుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవాదాయ శాఖ మరియు ప్రభుత్వ అధికారులు సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణ, శానిటైజేషన్, త్రాగునీరు, అల్పాహారం ఏర్పాట్లు సంతృప్తిగా ఉన్నాయని పలువురు భక్తులు అన్నారు. విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయంలో ఉన్నాము. దుర్గామాత భక్తులు లక్షలాదిగా తరలి వచ్చి వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటున్నారు. అదేవిధంగా ఈ దుర్గామాత దేవాలయంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయో కొంతమంది భక్తులను అడిగి తెలుసుకున్నాం. అదే క్రమంలో మీరు ఎక్కడి నుంచి వచ్చారు, భక్తులు ఇక్కడ సదుపాయాలు ఎలా ఉన్నాయి? అది గుడివాడ అండి. నేను కృష్ణా జిల్లా వ్యవహారం చేస్తున్నాను. నా పేరు లక్ష్మీ. మరి ఈరోజు విజయవాడ బుధవాడ ఏ రకంగా అయితే ఉందో అమ్మవారి ఆశీర్వాదంతో శ్రీ కనకదుర్గమ్మ వారి యొక్క ఆశీర్వాదం కోసం లక్షలాదిగా వేలాదిగా తరలి వస్తూ మరి ఈ యొక్క భవానీ దీక్షలు ఎంతో ఈ యొక్క పర్వదినాల్లో చూసుకుని వచ్చి అమ్మవారి యొక్క ఆశీర్వాదం చేసుకుని తిరుమలలో ముక్కుబడులు చెల్లిస్తున్నారు. మరి ఇక్కడ అమ్మవారి ఇంద్రకీలాద్రి మీద ఈ ప్రభుత్వం చేసినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో చాలా చక్కగా ఉన్నాయి. మరి ఎక్కడికక్కడే వాటర్ సదుపాయం కానీ మరి మరుగుదొడ్ల సదుపాయం కానీ అదేవిధంగా లక్షల్లో వచ్చేటటువంటి భక్తులందరినీ కూడా అమ్మవారి యొక్క కృపాకటాక్షాలు ఉండాలని కోరుతూ మరొకసారి ఈ యొక్క దుర్గా అమ్మవారి ఆశీర్వాదం ఈ ప్రభుత్వానికి ముందుగా కలగజేయాలని కోరుకుంటున్నారు. ఈ ఏడాది భక్తులకు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సకల ఏర్పాట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని పదకొండు గంటల 40 నిమిషాల నుంచి 12 గంటల 15 నిమిషాల వరకు అన్ని దర్శనములు నిలుపుదల భక్తులు భవానీలు గమనిస్తున్నాయి. అమ్మవారికి మహానందంగా 11 గంటల 40 నిమిషాల నుంచి 12 గంటల 15 నిమిషాల నుంచి 12 గంటల 15 నిమిషాల వరకు కింద అందరూ